Please do subscribe to Prajabheri News Channel. అరుణోదయ రామారావు 6వ స్మారక సభను నిజామాబాద్ నగరంలో ఎన్ఆర్ భవన్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రామారావు యొక్క గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ప్రజా కళాకారులుగా ఈ సమాజ మార్పు కోసం ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి ప్రజలను పొందుతూ ఉన్నాం. ఎందుకంటే రామారావు అన్న 1973లో మార్చి 23 తారీఖు నాడు తన ప్రజా కళా జీవితాన్ని ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ రోజు ఓ పల్లెటూరి కూలి రైతా నీ పిల్ల జల్లా సల్లంగున్నారా, నీ పిల్ల జల్లా సల్లంగున్నారా అనే పాటతోని నన్ను ప్రారంభించింది. ఆ తర్వాత అరుణోదయ రాష్ట్ర కార్యదర్శిగా మొత్తం శ్వాస ఉన్నంత వరకు కూడా అరుణోదయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అరుణోదయ విస్తరణ కోసం పనిచేసిండు. ఇవాళ ప్రధానంగా ఫాసిస్టు పరిపాలన దేశంలో జరుగుతూ ఉంది. కషాయీకరణ పేరుతో ఇవాళ ప్రజా కళాకారులను చంపుతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. భిన్నాభిప్రాయాలను కూడా సహించలేనటువంటి దుర్మార్గమైన స్థితి ఇవాళ మన దేశంలో ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన ఆ విధంగా కొనసాగుతుంది. ఇట్లాంటి తరుణంలో రామారావు యొక్క అవసరం, ఆయన యొక్క ఆశయాల వృధాన చేసుకునేటువంటి వాళ్ళ అవసరం చాలా అవసరం. కాబట్టి ప్రజా కళాకారులు అంటే ప్రజల కోసమే పనిచేయాలి, అంతేకాని కాసుల కోసం కాదు. ఇలా ప్రజా కళారూపాలని ఒక సరుకుగా మార్చి, డబ్బుగా మార్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల పక్షాన ఉండవలసినటువంటి ప్రజా కళాకారులు ఈ దేశంలో, ఈ సమాజంలో మార్పు రావాలి. అదేవిధంగా ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా తన పాట, మాట, ఆటను వినిపించినప్పుడే అది అరుణోదయ రామారావుకు నిజమైన నివాళవుతుందని చెప్పి ఈ సందర్భంగా యాద్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే పాట నేర్పిన అన్నకు సలాం, ఆట నేర్పిన అన్నకు సలాం, డప్పు నేర్పిన అన్నకు సలాం, దర్బులాడినన్నకు సలాం, అర్ధరాత్రిరైనా కూడా నాట్యమాడినన్నకు సలాం, అన్నకు సలాము, రామన్నకు సలాము, అన్నకు సలాము, రామన్నకు సలాము, రామన్నకు సలాము, ఎర్రజెండకి సలాము. జోహార్ రామారావు అన్న, జోహార్.